స్మితా సబర్వాల్ చేసిన వాక్యాలను దీన్ని మీరు ఎట్లా చూసుకుంటారు? స్మితా సబర్వాల్ చేసిన వాక్యాలు ముమ్మాటికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు దివ్యాంగుల సమాజంపై ఆమె పడి దాడులపై ఎదురు దాడి చేస్తూ ఉంది. ఎందుకంటే దివ్యాంగుల సమాజం ఏదో బలహీన వర్గంగా ఉంది, వీళ్ళు మేము ఏం చేసినా నడుస్తుంది అనే విధంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ మా దివ్యాంగుల సమాజం ఖచ్చితంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగుల సంఘాల ప్రతినిధులందరూ కూడా ఇవాళ అనేక రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల సంఘానికి, రాష్ట్ర పోలీస్ అధికారి డీజీపీ గారికి అందరికీ కూడా మన దివ్యాంగుల సంఘాలు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. కానీ దివ్యాంగుల సంఘాలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంత కండెమ్ట్ చేసినా ఆమె మటుకు వెనక్కు తగ్గట్లేదు. పైగా ట్వీట్ల మీద ట్వీట్లు రీట్వీట్లు పెడుతుంది. దీనికి దివ్యాంగుల సమాజం ఊకోదు. ఆమె 2016 చట్టం ప్రకారం ఖచ్చితంగా 92 సెక్షన్లో ఉన్నటువంటి ఏదైతుందో ఆ సెక్షన్ ప్రకారం ఆమె శిక్షార్హులు అవుతుంది. ఆమె ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదు చేయాల్సిందే. అదేవిధంగా మేము త్వరలో రేపటిని కూడా ఈ ఐఏఎస్ అధికారుల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. చాలామంది మేధావులు ఐఏఎస్లు కూడా కొంతమంది రెస్పాన్స్ అయ్యారు. ఆమె మాట్లాడడం సరికాదని చాలామంది అన్నారు. అయినప్పటికీ కూడా ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే మాకు కూడా ఒక అనుమానం వస్తుంది, మరి అట్లాంటి వ్యాఖ్యలు చేసినామని ఆ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగితే మరి ఆమెను సమర్థిస్తే మరి ప్రభుత్వం దివ్యాంగులను విస్మరించినట్టయితుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, మరి ఉన్నత అధికారులకు కూడా ఒకటే చేస్తున్నాం, ఆమె ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆమెని అక్కడికి వెళ్ళి ఆ డ్యూటీలకు ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ పనిచేయద్దు. ఈ రాష్ట్రాన్నే అసలు పనిచేయద్దు ఆమె. ఎందుకంటే ఇలా ఒక ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో దివ్యాంగులను దూషిస్తూ అనేక రకాలుగా ఇప్పుడు ప్రభుత్వ రంగాల్లో మాకు ఉద్యోగాలు కరువైనాయి, ప్రైవేట్ రంగంలో మమ్మల్ని ఎవరు తీసుకోవట్లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం రేపు ఏమంటుంది? ఒక ఐఏఎస్ ఉన్నతాధికారి దివ్యాంగులు పనిచేయలేరని కితాబిచ్చింది కదా, మేము ఎట్లా తీసుకుంటాం అనేది ఆ సాకుగా చూపి ఇట్లాంటి చెప్పే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా స్మితా సబర్వాల్ గారు మా దివ్యాంగులపైన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆమె క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే మటుకు ఖచ్చితంగా దివ్యాంగుల సమాజం ఒకటైంది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన తెలియజేస్తాం, శాంతియుతంగానే నిరసన కొనసాగిస్తాం. అంటే మీ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ప్రభుత్వానికి? ప్రభుత్వం అంటే ఇప్పుడు దివ్యాంగులకు ఒక అనుమానం వస్తుంది. ఏదంగా ఇప్పుడు ఆమె అన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ ఆమెను అట్లే కొనసాగిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5-10% దివ్యాంగులకు ఒక రకమైనటువంటి ఒక ప్రభుత్వం మీదనే వస్తుంది. కాబట్టి ఆమెను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆమెను మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పోస్టులు అవుతుందో ఆ పోస్టులకి వెళ్ళి ఆమెను తీసేసి వేరే రాష్ట్రానికి పంపించండి. లేకపోతే మేము ఉన్నతాధికారులకు కూడా ఒక ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఆమెను అసలు డిస్మిస్ చేయాలి. ఆమె అసలు మాకు ఇంకో అనుమానం వస్తుంది, ఆమె అసలు ఐఏఎస్ ఎట్లా అయింది? భారత రాజ్యాంగం చదివితే తెలుస్తుంది. భారత రాజ్యాంగంలో అందరికీ ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి. రిజర్వేషన్ను పార్లమెంటరీ వ్యవస్థ చేసి చట్టాలు చేపించింది. పార్లమెంటరీ ద్వారా చట్టాలు అమలవుతున్నాయని తెలియదా? ఒకవేళ అంత ఇబ్బంది ఉంది, రిజర్వేషన్లు ఎక్కువవుతున్నాయి అంటే జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది చేర్చడానికి, తీసివేయడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆమె క్షమాపణ చెప్పాల్సిందే దివ్యాంగుల సమాజానికి. ఆమె క్షమాపణ చెప్పని తరుణంలో మేము శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తాం.